శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలపుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. అగస్త్య మహర్షి యొక్క చరిత్రని చెప్తున్నాడు రోమశ మహర్షి. ధర్మరాజు గారితో తీర్థయాత్ర చేయిస్తూ ఆయా దేవాలయముల యొక్క ప్రాశస్త్యాన్ని ఆయా తీర్థముల యొక్క మహాత్యాన్ని వర్ణన చేస్తూ అగస్త్య మహర్షి ఉన్నటువంటి ఆశ్రమ ప్రాంగణాన్ని దర్శనం చేసినటువంటి కారణం చేత ఆ అగస్త్య మహర్షి యొక్క జీవిత వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభం చేశారు. చెప్తూ నిన్నటి రోజున లోపాముద్రతో ఆయనకి వివాహం అవ్వడం, ఆయనకి కుమారుడు జన్మించడం చెప్పారు. కొనసాగింపుగా మాట్లాడుతున్నారు ఆయన జీవితం గురించి. కృతయుగంలో కాలకేయులు అనబడేటటువంటి రాక్షసులు, వృత్రాసురుడు అనబడేటటువంటి రాక్షసుడు కలిసి దేవతల్ని చాలా బాధ పెట్టారు. దేవతల్ని చాలా బాధ పెడితే ఆ దేవతలందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఇది పురాణంలో ఎప్పుడూ ఎక్కడా జరిగేటటువంటి విశేషమే. దేవతల్ని రాక్షసులు బాధ పెడుతుంటారు. దేవతలకి రాక్షసులకి ఎప్పుడూ యుద్ధం జరుగుతుంది. అది బాహ్యంలోనే అనుకోక్కర్లేదు. దేవతలకి రాక్షసులకి యుద్ధం అంటే దేవతలు అంటే ప్రకాశము కలిగిన వారు అని. మంచి బుద్ధులు మంచి వృత్తులు దేవతలైతే, చెడు సంకల్పాలు చెడు బుద్ధులు రాక్షసులు. ఈ రాక్షసులకి దేవతలకి సంగ్రామం బయట ఎలా జరుగుతుంటుందో లోపల కూడా అలాగే జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. ఇందులో దేవతలకు గెలిస్తే అభ్యున్నతి పథం వైపుకు పెడతాడు, రాక్షసులు గెలిస్తే పాడైపోతాడు. కాబట్టి బాహ్యంలో దేవతలకి రాక్షసులకి ఎప్పుడు సంగ్రామం జరిగినా ఆ దేవతలు వారి ఆర్తి తీర్చుకోవడానికి, రాక్షస సంహారం ఎలా జరగాలన్న విషయాన్ని ఆలోచించడానికి వాళ్ళు బ్రహ్మగారిని ఆశ్రయిస్తూ ఉంటారు. ఎందుకంటే పితామహుడు అయిన ఈ లోకాలను సృజించినటువంటి వాడు, పెద్దవాడు కాబట్టి ఆయనకి భూత భవిష్యత్ వర్తమాన కాలములను దర్శనము చేయగలిగిన వాడని ఆయన వద్దకు వెడుతూ ఉంటారు. అలాగే వాళ్ళందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు అన్నారు, సరస్వతీ నదీ తీరంలో దధీచి అనబడేటటువంటి మహర్షి తపస్సు చేసుకుంటున్నారు. మీరు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన అస్థికలు తీసుకోండి. తీసుకుని ఆయన అస్థికలతో ఆయుధాలను తయారు చేయించండి. ఆ ఆయుధాలతో మీరు రాక్షసుల్ని నిర్జించగలుగుతారు అన్నారు. ఆ మాట ధర్మ విరుద్ధం కాదా? దధీచి మహర్షి యొక్క అస్థికల చేత మీరు ఆయుధాలు నిర్మాణం చేయించుకోండి అని విష్ణువు చెప్పడం ఎంతవరకు ముదావహం?
కథాపరంగా వింటే బాగుంటుందేమో కానీ అది అసలు అంత యోగ్యమైన విషయంగా మనకి కనపడుతుందా? దేవతలు వెళ్ళి అటువంటి సద్బ్రాహ్మణుణ్ణి, అటువంటి మహర్షి యొక్క ఎముకలు కావాలంటే ఆయన ఏమవ్వాలి? శరీరం విడిచిపెట్టాలి. ఆయన శరీరం విడిచిపెట్టేస్తే కదూ ఆ ఎముకలు దొరికేది. ఆ ఎముకలతో కదూ ఆయుధాలు నిర్మాణం చెయ్యాలి. మరి మహర్షిని ప్రాణాలు విడిచిపెట్టమని అడగచ్చా అసలు? అంటే ఆయన యొక్క భార్య పేరు కూడా సువర్చ, లోపాముద్ర అని పిలుస్తారు. ఆవిడికి 2 పేర్లు, సువర్చ, సువర్చనే లోపాముద్ర అంటారు. అగస్త్య మహర్షి భార్య పేరు లోపాముద్ర ఎలాగో దధీచి మహర్షి యొక్క భార్య పేరు కూడా లోపాముద్ర. ఆయన ఎంతటి మహాత్యాగి, లోకరక్షణమునందు ఎంతటి పూనిక కలిగిన వాడంటే అసలు యథార్థమునకు, అంటే మహాభారతం ఆరణ్య పర్వమునందరి ప్రస్తావించబడిన విషయం కాకపోయినప్పటికీ నేను అనుషంగికంగా ప్రస్తావన చేస్తున్నాను. ఆయన ఒకానొకప్పుడు మంచి తపస్సులో ఉండగా దేవతలందరూ ఆయన్ని ఆశ్రయించారు. ఎందుకు ఆశ్రయించారు అంటే రాక్షసుల యొక్క ఉద్ధతి పెరిగిపోయి దేవతల దగ్గర ఉండేటటువంటి శస్త్రములు తమని బాధ పెడుతున్నాయని వాటిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేశారు. అస్త్రము వేరు, శస్త్రము వేరు. అస్త్రము అంటే చేతిలో ఏం ఉండక్కర్లేదు, కత్తో గొడ్డలో గదో లేకపోతే ధనస్సో బాణమో ఏమీ ఉండక్కర్లేదు. అస్త్రము మంత్రస్వరూపము, అది అభిమంత్రింపబడుతుంది. ఒక గడ్డి పరకను తీసుకుని చేత్తో పట్టుకుని దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టచ్చు. అప్పుడు అది బ్రహ్మాస్త్రంగా ప్రయాణం చేస్తుంది. అందుకే అస్త్రమునకు చేతిలో ఏమీ ఉండక్కర్లేదు, అది మంత్రస్వరూపం. అందుకే ప్రయోగ ఉపసంహారములను మాత్రమే ఉపదేశం చేస్తారు. ఆ ఉపదేశం చేస్తే ఆ ఉపదేశం పొందినటువంటి వాడు ఆ మంత్రములను ఆమ్నాయం చేసి ఎప్పుడు అవసరమో అప్పుడు ఆ అస్త్రాన్ని దేని మీదకి అభిమంత్రిస్తాడో అదే అస్త్రంగా మారిపోతుంది, ఆ శక్తిని పొందేస్తుంది. అది గడ్డిపరక కావచ్చు. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఒక గడ్డిపరకని తీసి దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించారు. అలా విడిచిపెడితే దాన్ని అస్త్రము అంటారు. అందుకే బ్రహ్మాస్త్రము, వారుణాస్త్రము, అగ్నియాస్త్రము, రౌద్రాస్త్రము ఇవన్నీ కూడా మంత్ర సంబంధములు. శస్త్రములు వేరు. శస్త్రము అంటే దానికి ఒక శక్తి ఉంటుంది. ఇప్పుడు శార్ంగము అని ఒక ధనస్సు, అది ఒక్క శ్రీ మహావిష్ణువే పట్టుకుంటారు. గాంధీవము అర్జునుడు పట్టుకుంటాడు. పినాకము పరమశివుడు పట్టుకుంటాడు. నందకము శ్రీ మహావిష్ణువు పట్టుకునేటటువంటి ఖడ్గం. అలా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క ఆయుధం ఉంటుంది. ఈ ఆయుధం పరమశక్తివంతమై ఉంటుంది. అది ఒక పట్టాన భేదింపబడదు, చాలా శక్తివంతంగా ఉంటుంది. అందుకని దాన్ని లాక్కునే ప్రయత్నం చేశారు రాక్షసులు. దేవతల దగ్గర ఉన్నటువంటి శస్త్రములను మేము లాగేసుకుంటామని. వాళ్ళ దగ్గర ఉన్న అంత గొప్ప గొప్ప శస్త్రములు పోతాయేమోనని వాళ్ళు పట్టుకెళ్ళి దధీచి మహర్షికి ఇచ్చేశారు. దధీచి మహర్షి దగ్గర రాక్షసులు పుచ్చుకోలేరా? పుచ్చుకోలేరు. ఎందుచేత అంటే ఆయన బ్రహ్మ తేజస్సు అటువంటి. అసలు ఆయన కళ్ళు మూసుకుని జపం చేసుకుంటుంటే ఆయన్ని చెనకే ప్రయత్నం కూడా చేయలేరు. దేవతల్ని చెనకగలరేమో, ఆయనని మాత్రం చెనకలేరు. అంటే ఆయన శక్తి అంతటిది. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అంటాడు విశ్వామిత్రుడు రామాయణంలో. క్షత్రియ బలమే పాటి, బ్రాహ్మణ బలమే గొప్పది, వాళ్ళకున్న మంత్రశక్తి అటువంటిది అంటాడు. కాబట్టి దధీచి అంతటి తేజస్సంపన్నుడు, అంతటి గొప్ప శక్తి కలిగిన వాడయ్యుండి అంతటి ఉదారుడు, అంతటి త్యాగమూర్తి. ఇంత తపశ్శక్తిని ఆయన దేనికి వాడుకున్నాడు? అసలు ఆ కుటుంబమే అటువంటిది. నేను యథార్థంగా చెప్పాలంటే ఒక్క దధీచి కాడు, దధీచి కుటుంబమే అటువంటిది. ఎందుచేత అంటే ఆయన చ్యవన మహర్షి యొక్క కుమారుడు దధీచి మహర్షి. ఆయన ఈ శస్త్రములన్నిటినీ కూడా తన దగ్గర పెట్టుకున్నారు. ఆయనని చెనకలేక రాక్షసులు వాటిని తీసుకునే ప్రయత్నం మానేశారు. దేవతలు ఎంతకాలానికి రాకుండా ఊరుకున్నారు. వాళ్ళు రారు, పట్టుకెళ్ళరు. రాక్షసులు ఆయన దగ్గర నుంచి పట్టుకెళ్ళలేరు. ఆయన చూసి 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 విసిగెత్తి ఆయన ఏం చేశారంటే తనకున్న మంత్రశక్తి చేత వాటిని నీటిలో కలిపేశారు. కలిపేసి లోపలికి వచ్చేసుకున్నారు. అవి ఇక పోతాయేమోనన్న భయం లేదు. తన యందు దోషం రాదు. అవి పుచ్చేసుకుంటే అవి లోపలికి వెళ్ళిపోయింది ఆ నీరు. అది లోపలికి వెళితే దానికి ఒక లక్షణం ఉంటుంది. కొంత భాగం విసర్జింపబడాలి కదా మళ్ళీ.
అలా విసర్జింపబడితే మరి శస్త్రశక్తి ఏమవుతుంది? అందుకని ఆయన ఏం చేశాడంటే అవి నా ఎముకలను ఆవహించుగాక అని సంకల్పం చేశాడు. ఆ లోపలికి వెళ్ళిపోయినటువంటి దేవతల యొక్క శస్త్రములన్నీ ఆయన ఎముకలలోకి చేరిపోయి ఆయన ఎముకల యందు బలంగా అయిపోయాడు. ఇప్పుడు మరి మళ్ళీ వచ్చి వాళ్ళు అడిగితే ఇచ్చేస్తాను. ఏమిటి ఇచ్చేస్తారు? ఎముకలు ఇచ్చేస్తాను. ఎలా ఇచ్చేస్తాను? శరీరం వదిలిపెట్టేస్తాను. ఎందుకు అలా చేయడం? ఎన్నాళ్ళు ఉండాలి శరీరంతో? ఆయన బ్రహ్మజ్ఞాని అయిపోయాడు, శరీరంతో ఆయనకి సంబంధం లేదు. బ్రహ్మమునందు రమిస్తూ లోక సంరక్షణ కొరకు నా దేహాన్ని పరిత్యజిస్తాను అంటే ఒక మహర్షిగా ఉండడం కాదు, కేవలము బ్రహ్మజ్ఞానమును పొంది తాను తరించడం కాదు, లోకరక్షణ కొరకు తన శరీరాన్నే విచ్చిస్తానన్నటువంటి మహానుభావుడు. ఎప్పుడొచ్చారు దేవతలు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ మేరకి? ఆయన భార్య నిండు గర్భిణిగా ఉంది. నిండు గర్భిణిగా ఉన్న సమయంలో దేవతలందరూ దధీచి మహర్షి దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయనతో అన్నారు, అంటే మీరు మహాభారతం ఆరణ్య పర్వం చదివినప్పుడు నేను చెప్పినటువంటి క్రమంలో ఉండదు, నేను ఇతర పురాణములలో ఉన్నటువంటి ఘట్టాలని కూడా సమన్వయం చేస్తూ మాట్లాడుతున్నాను. ఎందుకంటే ధర్మరాజు గారికి ఏ కారణం చేత చెప్తున్నాడు రోమశ మహర్షి అన్నది దృష్టిలో పెట్టుకుని నేను వివరణ చేస్తూ వస్తున్నాను. కాబట్టి ఇంద్రాది దేవతలు దధీచిని అడిగారు, భువనజనస్తుత నిజగౌరవ మొసగగా అమరపతి పురస్కృతులకు ఈ దివిజులకెల్ల హితంబుగా భవదస్థిచయంబులిమ్ము పరమమునీంద్ర. దేవేంద్రుడు మిగిలినటువంటి దేవతలు అందరూ కూడా వచ్చి ఉన్నాం, మేమందరం అభ్యున్నతిని పొంది రాక్షస సంహారం చెయ్యడానికి కావలసినటువంటి శక్తిని పొందడానికి అనుగుణంగా నీ వద్ద ఉన్నటువంటి ఎముకలు మాకు కావాలి. అంటే దేవతలకి తెలుసు అస్త్ర సంపదంతా ఆయన ఎముకల్లోకి వెళ్ళిపోయింది, కాబట్టి నీ అస్తులు మాకు ప్రసాదిస్తే మేము వాటితో ఆయుధాలను చేసుకుంటాం. ఎందుకు అలా అడిగారు? మీరు ప్రాణం వదలండి అన్నమాట వాళ్ళ నోటి వెంట రాకూడదు. వాళ్ళకి ఏవి కావాలో ఇప్పుడు అవి ఆయన అస్తుల ఎందు చేరిపోయాయి, అవి ఇమ్మని అడగాలి. అవే అడిగారు. ఆయన తప్పకుండా నేను ఇప్పుడే నా శరీరాన్ని విడిచిపెట్టేస్తాను, మీరు నా అస్తులను బయటికి తీసి మీ శస్త్రములను మళ్ళీ నిర్మాణం చేయించుకోండి అన్నాడు. ఇప్పుడు అవి మరింత శక్తివంతములయ్యాయి. ఎందుకని? పరమ తేజోవంతుడు, బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాడు, మహర్షి, అటువంటి ఉత్తముడైనటువంటి దధీచి మహర్షి యొక్క శరీరములో ప్రధానమైనటువంటి ఎముకల రూపాన్ని పొంది ఉన్నాయి కాబట్టి అవి మళ్ళీ ఆయుధ రూపాన్ని పొందుతాయి. ఇప్పుడు బయటికి వచ్చి మరింత శక్తివంతములవుతాయి. అంటే లోకము యొక్క రక్షణ కొరకు తన శరీరాన్నే విడిచిపెట్టడానికి సిద్ధపడినటువంటి దధీచి మహర్షి యొక్క వృత్తాంతాన్ని రోమశ మహర్షి చెప్తున్నారు. ఇది వింటున్నప్పుడు ధర్మరాజు గారి యొక్క హృదయంలో ఏది బాగా ఉంచుకోగలగాలి? లోకం గురించి తమ శరీరములనే విడిచిపెట్టినటువంటి మహాపురుషులు పుట్టినటువంటి గడ్డ ఈ జాతి, ఈ దేశంలో ఇది పరంపరాగతంగా వస్తున్నటువంటి లక్షణం. అందుకే ఎంతంత కష్టాలు పడి నిజంగా వాళ్ళు దేశం కోసం పరిశ్రమించారో ఆలోచన చేస్తే కన్నుల నీళ్లు తిరుగుతాయి. ఇవాళ వాళ్ళ పేర్లు ఎక్కడా వినపడకపోవచ్చు, ఇవాళ వాళ్ళ పేర్లు ఎత్తేవాళ్ళు లేకపోవచ్చు, ఇవాళ వాళ్ళ పేరు ఉచ్చరించేవాళ్ళు లేకపోవచ్చు, కనీసం అటువంటి వాళ్ళ యొక్క జనన తేదీ, వాళ్ళు శరీరం విడిచిపెట్టినటువంటి తేదీని స్మరించేవాళ్ళు కూడా లేకపోవచ్చు. అయినా వాళ్ళు నిస్వార్థంగా శరీరాన్ని దేశం కోసం విడిచిపెట్టేశారు. ఎంతమందో స్వాతంత్ర వీరుల యొక్క చరిత్రలు చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. పక్కన పలకరించడానికి మనిషి లేనటువంటి భయంకరమైనటువంటి కారాగారాలకి తీసుకెళ్లి బంధీకృతుల్ని చేస్తే అటువంటి చోట రోజుకి ఒక్కసారి మలమూత్రములను తీసే ఏర్పాటు చేస్తే ఆ ఒక్కసారి వాళ్ళు వచ్చే ముందే మలమూత్రాలను విసర్జించాలి. అంతకన్నా ముందు విసర్జిస్తే దాని వాసన పీలుస్తూ తానే పడుకోవాలి. అక్కడ మంచినీళ్ళు ముంచుకోవాలి అంటే అంత దూరంలో కొండ ఉండేది, జాగ్రత్తగా ఇలా ముంచి తీసుకుంటేనే గ్లాసు చేతిలోంచి జారిపోయిందా ఇక మంచినీళ్ళు దొరకవు. మరునాడు ఉదయమే వస్తాడు ఒక సేవకుడు, పలకరించాడు, తుడిచి వెళ్ళిపోతాడంతే. అంత భయంకరమైనటువంటి కారాగారాల్లో తామెక్కడున్నారో వాళ్ళకి తెలియదు, తమ వాళ్ళు ఏమైపోయారో తమకి తెలియదు.
పలకరించడానికి మనిషి ఉండడు. కాస్తంత బ్రతకడానికి రుచి లేని అన్నం పళ్ళెంలో తెచ్చి లోపలికి తోస్తే అది తిని బతికారు. ఎంతమంది మహానుభావులు తమ జీవితాలు అలా ఒడ్డి పిచ్చివాళ్ళైపోయి తలలు బద్దలు కొట్టుకున్నారో, ఎంతమంది దేశమాత కోసం మేము ప్రాణాలు విడిచిపెడుతున్నామని సంతోషంగా శరీరాలు విడిచిపెట్టేశారో. అరవిందో జీవిత చరిత్ర చదివితే ఇన్ని కష్టాలు పడ్డారా స్వాతంత్ర సంగ్రామానికి అనిపిస్తుంది. ఇవాళ అటువంటి మహాపురుషుల యొక్క చరిత్రలు, అటువంటి మహానుభావుల యొక్క పేర్లు స్మరించడం కూడా మనకు అవకాశం లేదు. మనం అటువంటి వాళ్ళని ఒక్కళ్ళని మనం స్మరిస్తున్నటువంటి పాపాన పోవట్లేదు. అసలు నిజంగా ఈ జాతి స్వేచ్ఛకి, ఈ జాతి యొక్క స్వాతంత్రానికి ఎవరు పోరాటం చేశారో వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. రెండవ కోణాన్ని నేను ఎందుకు మాట్లాడాలి భారతం చెప్తూ, ఇది ఈ దేశానికి అనుసృతంగా వస్తున్నటువంటి సంపద. ఆ త్యాగం చేయడం అన్నది మహాపురుషులెందరో. అటువంటి వారిలో అగ్రగణ్యుడు దధీచి మహర్షి. రాక్షసుల నుండి లోకాన్ని సంరక్షించడం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఎటువంటప్పుడు? భార్య నిండు గర్భిణిగా ఉన్నప్పుడు. ఆమెకి ఒక పిప్పల వృక్షం కింద కుమారుడు జన్మించాడు. ఆమె వంశాన్ని నిలబెట్టాలి. భర్త తనని భార్యగా చేకొని ఆయన తేజస్సు తన యందు నిక్షేపించినందుకు ఆయన వంశం అంతరించిపోకూడదు. అందుకే ఆయనకి కొడుకు పుట్టాడనే వరకు శరీరంతో ఉంది. తనకి ఇలా కొడుకు పుట్టాడు పిప్పల వృక్షం కింద, అంటే రావి చెట్టు కింద. కొడుకు పుట్టగానే ఆమె శరీరాన్ని వదిలిపెట్టేసింది, అగ్నిప్రవేశం చేసి. పచ్చి పొరటాలు ఆమె వదిలిపెట్టింది శరీరాన్ని. వదిలిపెడితే అక్కడ ఉన్నటువంటి రావి చెట్లు చూసి మహానుభావుడు రాంతటి త్యాగమూర్తి, త్యాగే నైకే అమృతత్వమానసు అని ఇవాళకి మనం పరివ్రాజకుల్ని చూస్తే మంత్రం చెప్తాం. అటువంటిది అంతటి మహానుభావుడు, అటువంటి మహాత్యాగమూర్తి దధీచి భార్య. ఆ తల్లి లోపాముద్ర శరీరాన్ని విడిచిపెట్టింది. అందుకని తప్పకుండా ఈ పిల్లవాడిని కాపాడాలని ఆ రావి చెట్లన్నీ కూడా తమ యొక్క దివ్యమైన గాలి విసురుతూ చంద్రుణ్ణి ప్రార్థించే ఈ పిల్లవాడిని బ్రతికించమని. చంద్రుడు సుధాకిరణుడు కనుక అమృతధారల్ని కురిపించాడు. ఆ అమృతధారలు తాగి బతికాడు ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడే పిప్పలాదుడు. అందుకే పిప్పల వృక్షం కింద బ్రతికాడు కాబట్టి ఆ పిల్లవానికి పిప్పలాద మహర్షి అని పేరు వచ్చింది. అంతటి మహాత్యాగమూర్తి దధీచి అంటే. అయితే ఈ క్రమాన్ని నేను కొంతవరకు, అంతా చెప్పానని కాదు, కొంతవరకు అవసరమైనంత మేర ఇతర పురాణముల నుండి కలపడం జరిగింది. ఆ వైభవం ఏమిటో, ధర్మరాజు గారి మనస్సు ఎంత ఆర్ద్రత పొంది ఉంటుందో. త్యాగం అంటే ఇలా ఉంటుందా? లోక సంరక్షణ కొరకు ఏదైనా విడిచిపెట్టడం అంటే చిన్న పని చేస్తే ఏదో మహాత్యాగం చేశామనుకుంటాం. తమ శరీరాలనే విడిచిపెట్టేసినటువంటి మహాపురుషులు ఉన్నారు. కాబట్టి ఆయన ఆ దధీచి మహర్షి విడిచిపెట్టినటువంటి శరీరములో ఉన్నటువంటి ఎముకలను పైకి తీస్తే వాటిలోంచి ఆయుధములను నిర్మాణం చేశారు. త్వష్టయంత నూరుధారల రమ్యమై అనలకణకరాళమైన వజ్రమొనర చేసి దీన నూర్వము దైత్యులననుచు ఇచ్చదాని నమరపతికి. ఆయన ఎముకలలోంచి తయారు చేశాడు త్వష్ట. ఆయన 100 ధారల చేత, అంటే అనేకమైనటువంటి అంచులు కలిగినటువంటిది, రమ్యమై నిప్పురవ్వలని తుణికిసలాడుతూ వాటిని కురిపిస్తూ, నిప్పురవ్వలు కురిపిస్తూ శత్రువుల్ని సంహారం చెయ్యగలిగినటువంటి వజ్రాయుధాన్ని తయారు చేసి ఇంద్రుడికి ఇచ్చాడు ఆ దధీచి యొక్క ఎముకల చేత. అలాగే అనుపమ దివ్య శస్త్రధరులైన అమర్చుల కాహవంబులో మొనయక కాలకేయులు సముద్రము చొచ్చి దివంబులెల్లనవ్వనది అడంగియుండి బలవంతులు వెల్వడి రత్రులెల్ల భోజనులకు బాధసేయుచు భృశంబుగ నుండిరి క్రూరచిత్తులై. ఈ వృత్రాసురుడు సంహరింపబడిన కాలకేయులు అనబడేటటువంటి రాక్షసులు, వాళ్ళ తండ్రి మరీచి మహర్షి. అదో విచిత్రం. మహర్షులకు కూడా అటువంటి సంతానం లభించింది. వాళ్ళు శాపగ్రస్తులై కాలకేయులయ్యారు. మరీచి మహర్షి, ఊర్ణనాభి వాళ్ళిద్దరి పుత్రులే ఒకానొక సందర్భంలో ఆ కంసుడు మొదలైనటువంటి వాళ్ళగా కూడా ఆ కంసుని యొక్క కుమారులుగా వచ్చి శరీరాన్ని విడిచిపెట్టడం కూడా జరిగింది. కాబట్టి
ఆ మరీచి మహర్షి యొక్క కుమారులైనటువంటి వాళ్ళు ఈ కాలకేయులు రాక్షసులు, వాళ్ళ తల్లి పేరు కాలక. కాలక అనబడేటటువంటి స్త్రీ ఎందు జన్మించారు వాళ్ళు. అటువంటి కాలకేయులు దేవతలని బాధ పెట్టేటటువంటి వాళ్ళై లోకానికి అంతటికీ ఇబ్బంది కల్పించారు. వాళ్ళు ఎంత ఇబ్బంది కల్పించారంటే వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్మారు. ఏం నమ్మారంటే వాళ్ళు అన్నారు, విద్య, తపస్సు, ధార్మికమైన నడవడి, ఈ మూడు కలిగిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ వలన ఈ భువనములు నిలబడుతూ ఉంటాయి. అది కారణం. మహాభారతాన్ని చదువుకున్నప్పుడు అర్థం చేసుకోవలసిన పరమరహస్యం అది. ఈ ప్రపంచం ఇంకా నిలబడుతోంది, భూమి నిలబడుతోంది అంటే ఎవరి కారణంగా నిలబడుతోంది అంటే భూమికి బరువు అయిపోయారు ప్రజలంటారు. అమ్మకి ప్రజలు బరువు అయిపోవడం ఏమిటి? అమ్మకి ప్రజలు బరువు ఎవరు? భూదేవికి. భూదేవికి బరువు ఎప్పుడైపోతారంటే పాపం ఎక్కువైపోతే ఆవిడికి బరువు అయిపోతుంది. పాపం అంటే భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకకుండా భోగీచ్ఛతో ఈశ్వరుడు చెప్పిన మాటని తిరస్కరించి బ్రతుకుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతే భూమికి భారంగా అనిపిస్తుంది. అప్పుడు ఆమె శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకుంటుంది. ఆ మొరపెట్టుకునేటప్పుడు కూడా ఒక గమ్మత్తు ఉంటుంది. ఆమె భూదేవిగా ప్రార్థించదు. భూదేవిగా ప్రార్థన చేసిందనుకోండి, వింటాడు, వినకపోతాడు. గోరూపధారిణి అయి ప్రార్థన చేస్తుంది. మీరు ఎక్కడైనా చదవండి పురాణంలో, ఆమె గోరూపధారిణి అయి ప్రార్థించింది అంటారు. గోవు యొక్క రూపాన్ని ధరించి ప్రార్థిస్తుంది. ఎందుకో తెలుసా? గోవు ప్రార్థన చేసింది, మోరలెత్తి అరిచింది అంటే విష్ణువు వెంటనే జోక్యం చేసుకుంటాడు. గోవుకి అపకారం జరిగినా, గోవుకి ఇబ్బంది కలిగినా అక్కడ సస్యశ్యామలంగా ప్రజలందరూ సంతోషంగా ఉండరు. ఎక్కడ గోవు రక్షింపబడుతుందో, ఎక్కడ గోవు పూజింపబడుతుందో అక్కడ సమస్తమైన కోరికలు తీరుతాయి. అక్కడ దేవతల యొక్క అనుగ్రహం అంతా వర్షింపబడుతుంది. అందుకే ఒక్క గోసేవ చాలు 33 కోట్ల మంది దేవతల యొక్క సేవ. కాబట్టి అటువంటి ఆ గోరూపధారిణి భూమి అడుగుతుంది. పాపము పెరుగుట అంటే ఈశ్వరుడు వద్దన్నట్లుగా బ్రతికే వాళ్ళ సంఖ్య పెరుగుట. కానీ భూమి ఎవరి వలన నిలబడుతుంటుంది అంటే విద్య కలిగిన వారు. విద్య అంటే లౌకికమైన విద్య వేరు. లౌకికమైనటువంటి విద్య లోకమును నిలబెట్టేటటువంటి విద్య కాదు. అది కుక్షింభరత్వము అంటారు. గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యం క్షయమైపోవాలంటే కొన్ని రకాల విద్యలు వస్తాయి. అదే విద్యను అడ్డుపెట్టి మళ్ళీ భగవంతుడికి దగ్గరవడానికి కూడా మార్గం ఉంటుంది. చూడండి, కొంతమంది అధికారులు ఉంటారు, వాళ్ళ పేరు పక్కన 3 అక్షరాలు ఉంటాయి, కానీ వాళ్ళ దగ్గర విశేషాధికారములు సంప్రాప్తమై ఉంటాయి. అటువంటి విశేషాధికారములున్న కారణం చేత వాళ్ళు విశేషమైన భోగాన్ని కూడా అనుభవిస్తారు. భోగం అంటే వాళ్లకున్నంత అధికారము, వాళ్ళ సంతకానికి ఉన్నంత విలువ ఇక జిల్లాలో ఎవరికీ ఉండదు. అంత పెద్ద అధికారాన్ని పొంది ఉంటారు. అదే అధికారాన్ని నాకు పరమేశ్వరుడిచ్చిన అధికారమని ప్రసాద బుద్ధితో వినియోగించి భగవంతుడికి దగ్గరైపోయిన వాళ్ళు ఉంటారు. ఈ అధికారం నాది అనే అహంకారంతో ఈశ్వరుడికి దూరమై పాపం మూట కట్టుకునే వాళ్ళు ఉంటారు. అందుకే అది రెండొంచుల ప్రమాదం ఉన్న కత్తి. అన్ని వేళలా తరించడానికి యోగ్యము అని చెప్పడానికి అవకాశం ఏమి ఉండదు. కానీ అసలు నిజమైన విద్య ఒకటి ఉంటుంది. అందుకే శారద, శృంగేరిలో మీరు శారదని చూడండి, పుస్తకాలు కుడి చేత్తో పట్టుకోదు ఆవిడ, ఎడం చేత్తో పట్టుకుంటుంది. ఎప్పుడైనా మీరు ఒక దేవతామూర్తి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన కుడి చేతి వైపు ఏమున్నాయి, ఎడం చేతి వైపు ఏమున్నాయి చూడాలి. ఆయన కుడి చేతితో ఏది పట్టుకున్నాడో అది అన్నిటికన్నా గొప్పది. ఎడం చేతిలో పట్టుకున్న వాటికన్నా కుడి చేతిలో పట్టుకున్నవి గొప్ప అని గుర్తు. శారద అంటే సారాన్ని కటాక్షిస్తుంది. అటువంటి శారద పుస్తకాలు ఎడంచేత్తో పట్టుకుని అమృతపాత్రని ఎడంచేత్తో పట్టుకుంటుంది. కుడి చేతిలో పుస్తకాలు కుడి చేతిలో అక్షమాల పట్టుకుని ఆ అమ్మవారు పై చేతిలో అభయహస్తం పట్టుకుంటుంది, లేదా కింది చేతిలో అభయహస్తం పట్టుకుని పై చేతిలో జపమాల పట్టుకుంటుంది. దాని అర్థం ఏమిటి? పుస్తకాలు చదవడం వల్ల వచ్చినటువంటి విద్య ఏది ఉన్నదో, పుస్తకాలు చదువుకోవడం వల్ల వచ్చినటువంటి ఒక విద్య, దాని వల్ల వచ్చిన అధికారము ఏమున్నదో
అది చాలా గొప్పది కాదు. దేనికన్నా? ఇటువైపు ఉన్న అక్షమాల కన్నా గొప్పది కాదు. అక్షమాలకు అర్థం ఏంటి? తిరుగుతుంది. అంటే ఏది చదువుకోవాలో అది చదువుకుని దాని వలన వచ్చినటువంటి సారమును లోపల తిప్పుతున్నవాడని గుర్తు. ఏది అది? అకారము నుండి క్షకారము వరకు ఉన్న అక్షరాలన్నీ కూడా సమస్త వాంగ్మయమును ప్రతిపాదిస్తాయి. ఈ అకారము నుండి క్షకారము వరకు ఉన్నటువంటి అక్షరముల యొక్క స్వరూపిణి అయిన పరదేవతా తత్వాన్ని ఉపాసన చేసిన వాడు ఎవరున్నాడో వాడు విద్ అంటే తెలుసుకొనవలసిన దానిని తెలుసుకున్నవాడు. అందుకని విద్దులోంచి వేదం వచ్చింది. ఆ భక్తి తత్పరుడై ఆ భక్తితో కూడినటువంటి వాంగ్మయాన్ని చదివి ప్రపంచాన్ని ఈశ్వరోచ్ఛిష్టంగా ఈశ్వర ప్రసాదంగా చూసిన వాడు ఎవరున్నాడో వాడు పరమేశ్వరుణ్ణి జగత్తుని చూస్తూ లోపల తిప్పుతూ ఉంటాడు. ఇదంతా ఈశ్వర నిర్మాణం అని చూస్తూ ఉంటాడు. భగవత్ ప్రసాదంగా జగత్తుని చూస్తాడు. అలా చూస్తున్న వాడికి అకారము నుండి క్షకారము వరకు ఉన్నటువంటి వాంగ్మయము పరదేవత యొక్క ప్రసాదము. అందుకే ఆదిక్షాంత సమస్త వర్ణ నికరి శంభు ప్రియే శాంకరి. కాశ్మీర్ అని అన్నపూర్ణాష్టకం చేస్తూ శంకరాచార్యుల వారు ఆదిక్షాంత సమస్త వర్ణ నికరి శంభు ప్రియే శాంకరి. ఆ నుండి క్షా వరకు ఉన్నటువంటి అక్షర సమాన్నాయ స్వరూపిణి అని పిలుస్తారు అమ్మవారిని. కాబట్టి అటువంటి విద్య పొందిన వారెవరున్నారో వారి వలన కేవలం తెలిసిండి అది అనుష్ఠానానికి పనికిరాకపోతే ఉపయోగం లేదు. హిరణ్యకశిపుడు చెప్పినంత వేదాంతం లోకంలో ఎవరూ చెప్పలేరు. భగవద్విరోధి అని మనం అనుకుంటాం, కానీ భగవంతుడు ఉన్నాడు అని తెలిసిన్నవాడు హిరణ్యకశిపుడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివిధమున మనుచు బెనుచు హేలారతుడై అని చెప్పాడు తల్లి దగ్గరికి వెళ్ళి. అమ్మా ఒకడు ఉన్నాడమ్మా, వాడు సృష్టిస్తాడు, వాడు నిలబెడతాడు, వాడు సంహరిస్తాడు, వాడమ్మా గొప్పవాడు అన్నాడు. మరి తెలుసా తెలీదా? తెలుసు. మరి తెలిసి గౌరవించగలిగాడా? ఎవరు ఉన్నాడు అన్నాడో వాణ్ణి నేను సంహరిస్తానని బయలుదేరాడు.